హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తానండి. ఫీలింగ్ వెరీ వెరీ గుడ్. సో ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి ఎంట్రీ టైంలో వస్తున్న బీజిఎం ఏదైతే ఉందో కెర్రాకుందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దేవరా సాంగ్ అంటే టైటిల్ సాంగ్ ఉంది కదా, దాన్ని మిక్సప్ చేసి కొద్దిగా స్టైలిష్ గా మాస్ గా కొట్టారు అనిరుద్ గారు. సో నాకైతే ఆ బీజిఎం చాలా బాగా అనిపించింది. అండ్ గ్లిమ్స్ లో ఏదైతే ఆ బోట్ సీన్ లో దేవరా ఫైట్ చేస్తాడో దాని ఇంటెన్సిటీ ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ కాలుతో తొక్కి పెట్టి చూసే ఆ సీన్ ఏదైతే ఉందో అందులోని ఇంటెన్సిటీ నార్మల్ గా లేదు. అండ్ అఫ్ కోర్స్ సీషోర్ అంటే సముద్ర బొడ్డున అర్ధరాత్రి జరిగే ఆ ఫైట్ ఏదైతే ఉందో అందులో ఆ కత్తితో పైకెత్తే సీన్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు. జస్ట్ స్మాల్ స్క్రీన్స్ లో, టీవీస్ లో, ఫోన్స్ లో చూస్తేనే ఓ లెవెల్లో ఉంటే బిగ్ స్క్రీన్ లో ఎన్టీఆర్ గారి ఇంటెన్సిటీతో అనిరుద్ గారి బీజిఎం తో ఆ సీన్ చూస్తే నార్మల్ గా ఉండదు. అంటే జస్ట్ నార్మల్ ఫైట్ లాగా కాకుండా ఏ ఫైట్ విత్ ఇంటెన్సిటీ అందుట్లో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ గారి మాస్ విత్ ఇంటెన్సిటీ అని చెప్పొచ్చు. నిజంగా ఈ వర్డ్ నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వేటగాడు, ఒక పోటుగాడు, ఒక నెక్స్ట్ లెవెల్ మాస్ హంటింగ్ లీడర్ పోయిన తర్వాత తన పోలికలతోనే ఒక కొడుకుంటే తను భయస్థుడైతే ఎలా ఉంటుంది అన్నట్టుగా మనకు ఈ ట్రైలర్ లో స్టోరీ పోర్ట్రే చేస్తున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ఆల్రెడీ నేను చాలా చూశాను. అంటే పాతకాలం స్టోరీస్, పాతకాలం మూవీస్ లో చాలా చూశాను నేనైతే. అండ్ రీసెంట్ గా నాకైతే గుర్తు రావట్లేదు కానీ ప్రీవియస్ మూవీస్ లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి టైంలో ఆ టైంలో నేను చాలానే ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ చూశాను. బట్ కొరటాల శివ గారు చాలా ఈజీగా ట్రైలర్ ఇలా ఉంటుంది, స్టోరీ ఇలా ఉంటుందని చెప్పి చెప్పడం కాదు, జస్ట్ దాంట్లోని కొంత పార్ట్ ని మనకు చూపిస్తున్నారు. బట్ ఓవరాల్ గా స్టోరీ అయితే అది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి బోట్ సీన్ లో దేవరా ఆల్రెడీ కాలిపోయి ఎర్రగా ఉన్న ఆ ఆయుధాలని పట్టుకుని వెనక్కి తిరిగి ఉన్న సీన్స్ మనకు చూపిస్తున్నారు. ఆ సీన్ లో మేబీ బైరా గ్యాంగ్ ఆర్ సమ్ అదర్ ఎల్స్ అతన్ని చూసి దేవరా అని భయపడుతూ ఉండొచ్చు. అంటే దేవరా మళ్ళీ వచ్చాడని భయపెడుతున్నట్లుగా మనకు చూపిస్తున్నారు ట్రైలర్ లో. అండ్ ఆల్సో వరా వచ్చేసి తను భయస్థుడు ఎక్కడ మనుషులతో, కానీ మనుషుల్ని వేటాడే, వేరే చేపల్ని వేటాడే సొర చేపని మాత్రం ఎటువంటి భయం లేకుండా వేటాడమని పట్టుకుంటాడని చెప్పి మనకు ట్రైలర్ లో చూపించారు. సో ట్రైలర్ లో లాస్ట్ లో ఆ నైట్ సీన్ లో ఆ సొరచాపని పట్టుకున్న తర్వాత తెల్లారుజామున దాన్ని ఒడ్డుకు లాక్కొస్తున్న సీన్ ని మనం క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూడొచ్చు. సో జస్ట్ మనుషులు, ఆ ఊరి వాళ్ళంటే మేబీ భయం ఉండొచ్చు, అంతేగాని వరకి భయం ఉండదు. సో ఆ భయం ఎలా పోయింది అనేది మేబీ పార్ట్ 1 అవ్వచ్చు. అంటే జనరల్ గా ఇంతకు ముందు వచ్చిన స్టోరీస్ లాగా వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న అది ఇది అని చెప్పిన తర్వాత ఉప్పొంగిపోయి వరా ఫైట్ చేయడం అలా కాకుండా మేబీ ఇంట్లో కొద్దిగా డిఫరెంట్ గా కొరటాల శివ గారు చూపిస్తారేమో అని నేను గెస్ చేస్తున్నాను. అంటే నేను గెస్ చేసిన చిన్న స్టోరీ చెప్తాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో మేబీ దేవరా మళ్ళీ వచ్చి తన కొడుకైన వర ముందు చనిపోతాడేమో. సో లేడు అనుకున్న నాన్న మళ్ళీ తిరిగొచ్చి ఒక హై ఎమోషన్ ఆఫ్ మాస్ సీక్వెన్స్ ఆఫ్ ఫైట్స్ ని జనరేట్ చేసి అది వర డైరెక్ట్ గా ఫీల్ అయ్యేలాగా చేసి ఆ తర్వాత వరకు ధైర్యం వచ్చింది అన్నట్టుగా చూపిస్తారేమో అనుకుంటున్నాను. సో ఇదంతా నిజం కాకపోవచ్చు, బట్ జస్ట్ నా గెస్సింగ్. ఆర్ సింపుల్ గా రొటీన్ గానే ఇలా ఫాదర్ ఒక మాస్ బ్రూటల్ లీడర్ భయాన్ని కూడా భయం కలిగిస్తాడు, ధైర్యంగా భయపడకుండా ఉన్న వాళ్ళని కూడా భయపెట్టే దేవరా పోయాడు. అండ్ నెక్స్ట్ తన పోలికలతో తన కొడుకున్నాడు. సో తనకు మనుషుల్ని వేటాడే మృగాలు అతి దారుణంగా చంపేసే సొరైనా సరే ఎదుర్కొంటాడు గాని మనుషులంటే భయం. కానీ ఆ భయం ఎలా పోయింది అనేది మేబీ మనకి పార్ట్ 1 లో చూపించవచ్చు. సో రొటీన్ గా ఉంటుందా లేదా రొటీన్ గా ట్రైలర్ కట్ చేసి మూవీలో ఏదన్నా ట్విస్ట్ పెడతారో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వన్. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో కొరటాల గారి మాస్ ని చూపించబోతున్నా అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ లో నాకు అప్పుడెప్పుడు మిర్చిలో అనిపించింది కొరటాల గారి మాస్. సో ఆ తర్వాత జనతా గ్యారేజ్ లో సటిల్ గానే చూపించారు కానీ వేరే లెవెల్ ఆఫ్ మాస్ లో ఎన్టీఆర్ గారిని చూపించలేదు. సో ఆఫ్టర్ సింహాద్రి అరవింద సమేత ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ లో ఎన్టీఆర్ గారిని చూడబోతున్నాం అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, ఆ సీన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ తొందరలోనే డీటెయిలింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.